ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ డే 16లోకి వచ్చాం. ఈరోజు థీము దాచిన హృదయం, దర్శనమైన హృదయం. దాచిన హృదయము లేదా దర్శనమైన హృదయం. మనము చాలాసార్లు బయటికి ఒకలా ఉంటాం, కానీ లోపల ఇంకోలా ఉంటాం. బయటికి నవ్వు, కానీ నీ లోపల బాధ. బయటికి పవిత్రమైన మాటలు, కానీ లోపల మాత్రం అసూయ, ఎదుటి వాళ్ళతో పోలికలు, నీకు నీవే నిరుత్సాహం. ఇదే దాచిన హృదయం అంటే. కానీ దేవుడు చూస్తాడు మన ముఖాన్ని కాదు, మన హృదయం. వాక్యం 1 సమూయేలు 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మనమందరము ఆలోచిద్దాం. నేను దేవుని ముందేనా లేక మనుషుల ముందేనా జీవిస్తున్నాను? ఆలోచించాలి. మనం ఎవరి ముందు మనం ఏ విధంగా ఉన్నాము? నేను చేస్తున్న ఆదివార ఆరాధన నిజమేనా లేక అలవాటుగా చేస్తున్నానా? నేను మారాలని కోరుకుంటున్నానా లేక మంచి వ్యక్తిలా కనిపించాలని మాత్రమేనా? ఇది నీ హృదయానికి దేవునికి మధ్యలో జరుగుతున్నది. హృదయ మార్పు అంటే నటించటం కాదు, అది నిజంగా దేవుని ముందు పారదర్శకంగా నిలబడటం. అంటే ఏ తప్పిదము దేవుని ముందు లేకుండా నువ్వు దేవుని ఎదుట కనబడటం. నిజమైన మార్పు ఎప్పుడు వస్తుందంటే మనం మన లోపాలను ఒప్పుకున్నప్పుడు, మన తప్పిదాలను దేవుని సన్నిధిలో విడిచిపెట్టినప్పుడు. ఇంకా విడిచిపెట్టిన దాన్ని మళ్ళా వెనక్కి వెళ్ళి తీసుకురావటం కాదు, దేవుని ముందు నటించటం ఆపినప్పుడు. మనుషుల దగ్గర మనం నటించగలం కానీ దేవుని ఎదుట మనం నటించలేం. ప్రభువా ఇది నేనే అని చెప్పినప్పుడు, మనం చేసిన ప్రతి తప్పిదాన్ని దేవుని ముందు ఒప్పుకున్నప్పుడు. హెబ్రీ 4:13 ఇలా ఉంటుంది, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనమెవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మనము దాచిన దేవునికి అన్నీ తెలుసు. కాబట్టి దాచడం మానేసి అర్పించటం మొదలుపెట్టాలి. ఏం అర్పించాలి? మన తప్పిదములు, మన పొరపాట్లు. ఈరోజు నిర్ణయం తీసుకుందాం. ఈ డే 16లో ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏమనంటే, ప్రభువా నేను బయట ఎలా ఉన్నానో కాదు, లోపల నేను నిజంగా ఎవరో నువ్వు చూస్తున్నావు. నా దాచిన ప్రతి పాపాన్ని ప్రభువా నీ పరిశుద్ధ రక్తంతో పరిశుద్ధపరచు. ప్రభువా నటించే హృదయం కాకుండా నిజమైన హృదయం నాకివ్వు. నేను మనుషుల ప్రశంసల కోసం కాదు, నిన్ను సంతోషపరిచే జీవితం జీవించేలాగా నన్ను మార్చుము. నా అంతరంగమంతా నీ వెలుగుతో నింపుము అనుకొని మీరు ప్రతిదినం ప్రార్థించినట్లయితే దేవుడు నీ హృదయ స్థితిని మారుస్తాడు. బయటకు ఒకలా, ఎందుకంటే ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, నీ హృదయపు లోతుని ఎరిగిన దేవుడు. ఈ లిరిక్ విందాం. పై రూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా, నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా. నన్ను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా, నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా. పై రూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా, నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా. నన్ను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా, నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే
కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నువ్వు మంచి దేవుడు, గొప్ప దేవుడు ప్రభా. నిజముగా తండ్రి, మనుషులందరూ పై రూపాన్ని చూసి ప్రభా అయ్యా అనేక ఆలోచనలు కలిగి ఉంటారు ప్రభా, డిసైడ్ అయిపోతారు నాయన. కానీ నువ్వు హృదయాంతరంగాన్ని చూసిన దేవుడు, నువ్వు పై రూపమును చూసేవాడు కాదు, హృదయ లోతుల్ని ఎరిగిన దేవుడు, హృదయంలో ఉన్న బాధను చూచిన దేవుడు ప్రభా. దేవా, ఈ వాక్యము మేము విని పాటించి అనుసరించలాగున మాకు సహాయం చేయండి. మేము కూడా ప్రభా మనుషుల పై రూపాన్ని కాకుండా వాళ్ళ హృదయంలో ఉన్న బాధని నీ వలే ప్రభా మేము పంచుకుంటూ దేవా నీ యొద్దకు నడిపించే బిడ్డలుగా మేము అందరము ఉండులాగున మాకు సహాయం చేయండి. మొదటిగా ప్రభా, మనుషులు ఎదుట నటించినట్టు నీ ఎదుట మేము నటించలేము నాయన. ఎందుకంటే ప్రభా, నువ్వు ప్రతి సృష్టమును తండ్రి నీ కన్నులు తేటగా చూచుచున్నవి ప్రభా. దేవా, ఇప్పటికే నేను వదులుకోలేనివి, ఒప్పుకోలేనివి, విడిచిపెట్టలేనివి ఏ పాపంలో ఉన్నాను ప్రభా, నీ పరిశుద్ధ రక్తంలో నన్ను పరిశుద్ధపరచుము, పవిత్రపరచుము, నీలా నన్ను మార్చము యేసయ్య. ప్రభా, నీలా ప్రేమించాలి, నీలా క్షమించాలి ప్రభా, నీలా నడిచే గొప్ప కృప దయచేయమని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.